చుట్టూ తిరిగి సిట్యాలకు పోయినట్టు అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి పువ్వుల మీద వాలిపోయిండు కర్ణాటక గనుల వ్యాపారి కమ్ పొలిటీషియన్ గాలి జనార్దన్ రెడ్డి సారు. తవానికి గాలి సార్ది బీజేపీ పార్టీ అయితే ఏదో గనుల కేసులు ఇరికిపోయి ఆయనతో బీజేపీకి వెళ్ళి బయటకు వచ్చిండు. సుష్మా స్వరాజ్ మేడానికి గాలి సారు శిష్యుని అసంటోడు. బీజేపీతో వచ్చిన కొట్లాటతోని బయటకు వచ్చిన గాలి సారు ఆయనకున్న పలుకుబడి పైసల పతారని చూపెట్టి రాజకీయాలలో ఇంకింత ఎత్తుకుపోయి బీజేపీ హైకమాండ్ దగ్గర గల్లా ఎగిరేయాలనుకున్నాడు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పెట్టిండు. ఎలక్షన్లలో పోటీ చేసిండు కానీ ఆశించినంత ఫలితం దక్కలేదు. ఇక రాజకీయంగా గాలిసార్ కథ ఒడిచినట్టే అనుకుంటున్న టైంలో ఇక లోక్సభ ఎలక్షన్ల ముంగట మళ్ళోసారి కమలం పార్టీ కండువాలు మెడలేసుకొని అందరికి షాకింగ్ న్యూస్ గిఫ్ట్ గా ఇచ్చిండు. గాలిసార్ ఒకటే కాదు వాళ్ళ మేడం కూడా బీజేపీలో సెరికైంది. పనులపైన పార్టీని కూడా బీజేపీలో కలిపేసిర్రు. ఇక నరేంద్ర మోడీ సార్ మూడోసారి ప్రధానమంత్రిని చేస్తేందుకు ఓ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తా, నాకు పదవులు అవసరం లేదు, ఆ లెక్కను చూసుకుంటే నేను చూడని పదవులు అని కుల్లా చెప్పేసిండు. ఎటువంటి షరతు లేకుంటేనే బీజేపీలో సెరికైందట. ఇక గాలిసార్ కమలం కూటికి చేరిండని కర్ణాటక బీజేపీలు మస్తు ఖుషి అవుతున్నారట. గాలిసార్ రాక బీజేపీకి ఎంతో బలమని బల్ల గుది చెప్తున్నారట. రాష్ట్రంలో మొత్తం 28 ఎంపీ సీట్లను గెలిపించి మోడీ సార్ గిఫ్ట్ పంపుతామని గాలిసార్ బలాన్ని చూసుకొని గల్లెగిరేస్తున్నారట. చూడాలి మరి గాలిసార్ సుడిగాలి శరీక ఎంతవరకు పనిచేస్తుందో ఏందో.